గా రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ ఆర్ఎస్ శ్యామల మాట్లాడింది, ఒకసారి విందాం. మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక అని పక్కన పెడితే ఈవిడ మొహంలో విషాదం చూడండి అయ్యా, ఈవిడ మొహంలో విషాదం చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని సమస్యలు ఈవిడ తల మీదే ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అవినీతి, దుర్మార్గాలు, దౌర్జన్యాలు జరుగుతున్నట్టు అవన్నీ తట్టుకోలేక రాత్రంతా ఏడ్చి కన్నీళ్లు కూడా గడ్డగట్టుకుపోయి ఉదయాన్నే కెమెరా ముందుకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈవిడ. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ అడ్డబొట్టు తమిళ స్టైలు, నాందావూరు శ్యామల, నాందావూరు పరమ భక్తురాలు, అడ్డబొట్టు, అడ్డదిడ్డంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు ఎత్తిపెట్టు. ఇక్కడ చూడండి, అసలు ఏంది ఇది నాకు అర్థం కావడం. కర్నూలులో ఏం జరిగిందో చెప్తుందో వినండి ఒకసారి. బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? 100% పరోక్షంగా ఎవరైతే శివశంకర్ అనే పిల్లోడు ఉన్నాడో 19 మంది చనిపోవడానికి కారణం అయ్యాడు. దానికి ఎవరూ కాదనడం లేదు. అర్ధరాత్రి ముందు దాగాడా లేదా అనేది పక్కన పెడితే, నువ్వు బెల్ట్ షాపుల్లో ముందు దాగాడు లేకపోతే రోడ్డు పక్కన ముందు దాగాడు అని చెప్తున్నావు. ఆ పిల్లోడు ఎక్కడ ముందు దాగాడు అనేది నేను ఖచ్చితంగా కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అధికారికంగా సోషల్ మీడియాకి ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చిందో ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో చూస్తే స్పష్టంగా అర్థమైపోద్ది. ఎర్రిస్వామి కావచ్చు, దాంతోపాటు వచ్చే శివశంకర్ కావచ్చు, ఇద్దరు మద్యం కొనుగోలు చేశారు, తాగారు, తర్వాత పెట్రోల్ బంక్ వెళ్ళారు, ఆయిల్ పట్టించుకున్నారు, అక్కడ పడబోయారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. సాక్షి ఆధారాలు కాదు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ శ్యామల మాట్లాడేటువంటి మాటలు ఇంకొకసారి ఏమనుకోకుండా విందాం. నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా? ఈ మద్యం మాఫియా కాదా? అసలు హైవే పక్కన బెల్ షాపులు నడుపుతారు మీరు. హైవే పక్కన ఎక్కడ బెల్ షాప్ ఉంది? కరెక్ట్ గా నిర్దిష్టమైనటువంటి స్థలంలో నిర్ణయాత్మకంగా ప్రభుత్వం ఏదైతే ఎంతో దూరంలో ఉండాలి అని కార్యక్రమం ఉంటుందో దాన్ని బట్టి వైన్ షాపుల్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు తాగారు, వచ్చారు. అదే వైన్ షాపులో కొన్ని 100 మంది కూడా తాగి అదే రూట్ గుండా ఊరికెళ్ళి ఉంటారు. అందరూ పోయి డివైడర్ కొట్టుకొని పడిపోలేదే. అంటే అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ పరిస్థితులు బట్టి అది జరిగింది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఎవరైతే ఎర్రిస్వామి, ఎవరైతే శివశంకర్ బండి వేసుకొని వెళ్తున్నారో ఆ బండి మీద పోతూ కింద పడిపోవడం జరిగింది. ఎవరైతే శివశంకర్ చనిపోయాడో ఎర్రిస్వామి భయపడుతూ అతను బయటికి లాగడం. ఈ మధ్యలో కావేరి వేమూరి ట్రావెల్స్ బస్సు కూడా దాన్ని చూడకుండా గుద్దుకుంటూ ముందుకెళ్ళి 300 మీటర్ల తర్వాత ఆగడం, మంటలు చెలరేగడం. అందులో ఉండే వాళ్ళు కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా కాలిపోవడం కూడా జరిగింది. 19 మంది చనిపోయారు. ఆ తర్వాత హోంమంత్రి గారు కావచ్చు, డిఐజీ గారు కావచ్చు, తర్వాత ఉన్నతాధికారులు కావచ్చు, తర్వాత అన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా అక్కడ రావడం జరిగింది. ఇమీడియట్లీ స్పందించడం, వాళ్ళ డిఎన్ఏ పరీక్షలు చేపట్టి ఏరే రాష్ట్రమైనా ఈ జిల్లాల స్థానిక పరిస్థితులైనా సరే ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబాలకి డిఎన్ఏ ద్వారా పరీక్షలు చేసి నమూనాల ద్వారా పంపించడం జరిగింది. ఇక్కడ నేను అనేది ఏంటంటే, జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది అతను తాగడం, కింద పడడం, అది చూసుకోకుండా కుదరడం వరకే ప్రజలు అనుకుంటుంటే, నేను అనుకున్నాను వైఎస్ఆర్సీపీలు ఈ ఒక్క దాంట్లో అనుకోవడానికి ఏముంటుందని అనుకున్నా. ఇక్కడ శ్యామల మాత్రం అర్ధరాత్రి పూట ముందు తాగాడు, కల్తీ మధ్య తాగినాడు, అదే విధంగా బెల్ట్ షాపుల్లో తాగాడని చెప్పేసి ఒక కథ అల్లేసింది. మనకు కొంచెమైనా సిగ్గుందా? మనకు కొంచెమైనా బుర్ర ఉందా? అక్కడ జరిగినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ అంచనా వేయగలరు. ప్రతి ఒక్కరికి ఆ విషయం మీద క్షుణ్ణంగా తెలిసినప్పటికీ కూడా ఈ ఆర్ఎస్ శ్యామల మాత్రం ఈవిడికి మరి జగన్మోహన్ రెడ్డి మరి ఏ పేపర్ ఇచ్చాడో, ఎంత పేమెంట్ వేసాడో తెలియదు, కానీ వెచ్చలవిడిగా మాట్లాడుకుంటూ వస్తూ ఉండదు ఈ శ్యామల. నాకు ఈ శ్యామలను చూస్తే ఒక విషయం భయం వేస్తుంది. ఎక్కడో బస్సు వెళ్తుంటే కింద బైకు పడితే 100 మంది చనిపోతే దానికి లెక్కరికి లేకపోతే కల్తీ మద్యానికి మళ్ళీ దానికి అర్ధరాత్రి పూట అని యాడ్ చేస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పిడుగుపడి ఇద్దరు చనిపోతే అది ప్రకృతి వైపరీత్యం అని అందరికీ తెలుస్తుంది. కానీ శ్యామలకు మాత్రం పేపర్ ఇచ్చి పేమెంట్ వేస్తే ఏం చెప్తారు తెలుసా? అర్ధరాత్రి పూట కల్తీ మద్యం అమ్ముతున్నటువంటి బెల్ట్ షాపు దగ్గర 4 తాగేసి దిక్కు తెలియక గట్టిగా అరిశారు. ఆ దెబ్బకి తట్టుకోలేక పైనున్నటువంటి పిడుగు ఉలిక్కిపడి కింద పడింది. కాబట్టి ఆ అర్ధరాత్రి కల్తీ మధ్య బెల్ట్ షాపుల వల్ల వీళ్ళు చనిపోయారని చెప్తుంది. పైనుండే పిడుగు ప్రకృతి వైపరీత్యం అయినా కూడా ఇలా కలుపుతుంది ఈవిడ. సరే, సునామీ కూడా ప్రకృతి వైపరీత్యం.
ఏదైతే సముద్రంలో అలజడులు వస్తాయో లేదా భూకంపం వస్తుందో ఒక్కసారిగా నీళ్లు ఉవ్వెత్తులు ఎగిసిపడి ఊర్లు కావచ్చు, రాష్ట్రాలు కూడా మునిగిపోతాయి. దానికి ఈవిడేం చెప్తా తెలుసా అండి, అర్ధరాత్రి పూట కల్తీ మద్యం బెల్ట్ షాపు దగ్గర ఓ నలుగురు తాగారు, తాగిన తర్వాత బాగా తిన్నారు, అది అరగక ఏదో కొడితే బాగుంటుంది సముద్రంలో దూకారు, వీళ్ళు దూకగానే నీళ్ళని ఒక్కసారిగా ఊర్ల మీద పడిపోయాయి, ఊర్లో ఉండేటువంటి చాలా మంది చనిపోయారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లే, కూటమి వల్ల ఇది వచ్చిందని చెప్తుంది. ఎందుకంటే ఇది ప్రజలు నమ్మరు అన్న విషయం ఈవిడికి అవసరం లేదు. ఈవిడికి అవసరం లేదు, మనకి ఏం పేమెంట్ చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, దాని గురించి మనం ఎంత మాట్లాడతాడు అని ఆలోచిస్తా తప్ప ఈరోజు ఎంత ఘోరమైన మాటలు మాట్లాడిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఏదైతే శ్యామల చెప్పిందో అర్ధరాత్రి పూట కల్తీ మద్యం బెల్ట్ షాపుల్లో దాగేసి హైవే పక్కన అంటుంది, ఇది బెల్ట్ షాపా? బెల్ట్ షాప్ అంటే కనబడకుండా ఇళ్లలోనో దాపరికంతోనో నిగూఢంగానో భయపడుతూ చేసేదాన్ని బెల్ట్ షాప్ అంటారు. ఇక్కడ ఎవరు భయపడుతున్నారు? ప్రపంచంలో ఎవరికి ఫోటో చూపించినా ఇది వైన్ షాప్ అని అంటారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, 23వ తారీఖు 10వ నెల 2025 6:57 ఆ ఎర్రిస్వామి శివశంకర్ కూడా ఎక్కడ కొనుక్కోవడం జరిగింది చూడండి. ఇదిగో వీళ్ళిద్దరూ కూడా మద్యం కొనుగోలు చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పట్టుకొని మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఒకసారి ఇది ప్రజలారా గమనించండి. ఇది వాళ్ళిద్దరూ మద్యం కొనుగోలు చేసినటువంటి వైన్ షాప్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్. ఇది బెల్ట్ షాపా? ఇది అర్ధరాత్రి? ఇది కల్తీ మద్యమా? నువ్వు ఎక్కడో కూర్చొని అన్న డబ్బుల కోసం కక్కుర్తిపడి చిల్లర డబ్బులు అడుక్కొని ఏదో పడితే అది మాట్లాడబాక. ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం అంతంత బాధగా దిగులుగా కన్నీరు మున్నీరు అవుతుంటే నువ్వు మాత్రం అడుక్కొని అడ్డబొట్టు పెట్టుకొని ఏడకొచ్చి ఏది పడితే అది మాట్లాడబాక. నీకు దమ్ముంటే ఏది ఆ కల్తీ మద్యం? ఎక్కడుంది ఆ కల్తీ మద్యం? ఎక్కడుంది ఆ బెల్ట్ షాపు? ఎక్కడ హైవే పక్కన ఉందో కెమెరా పట్టుకొని మైకు పట్టుకొని నీకు దమ్ముంటే ప్రజల ముందుకొచ్చి ఇది అది చూపించు. ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి పేమెంట్ చేశారు కదా అని మాట్లాడకూడదు. ఇదే ప్రజలారా, ఈ శ్యామల కొన్ని సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది. ఎవరైతే ఒక స్కామ్ ఉంటుందో ఆ బెట్టింగ్లో డబ్బులు పెట్టండి, నేను కూడా 2 లక్షలు సంపాదించాను, మీ బిడ్డలు కూడా పెట్టండి, మీరు పెట్టండి, డబ్బులు వస్తాయి అని చెప్పి ఏ రోజు ఈవిడ ఆ బెట్టింగ్ యాప్లో రూపాయి కూడా పెట్టకుండా ఇల్లీగల్గా ఉండేటువంటి ప్రజల సొమ్మును పోగొట్టి ప్రాణాలు తీసే బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు గడించిన నువ్వు ఈరోజు మద్యం గురించి, అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు.